అందరికీ నమస్కారం. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లు, మనం వాడే కంప్యూటర్లు, ఇప్పుడు రోడ్ల మీద తిరిగే స్మార్ట్ కార్లు, వీటన్నింటినీ నడిపించే అసలైన శక్తి ఏంటనెప్పుడైనా అనిపించిందా? ఆ రహస్యం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అదేనండి VLSI. ఈ అద్భుతమైన ప్రపంచంలో ఒక కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఏంటనేది చూద్దాం. అవును, మన చుట్టూ ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచం, స్మార్ట్ ఫోన్ల నుంచి సూపర్ కంప్యూటర్ల దాకా అన్నింటి వెనుక ఒకే ఒక కీలకమైన శక్తి ఉంది. ఏంటది? ఒక్క క్షణం ఆలోచిద్దాం. సమాధానం ఈ చిన్నగా కనిపించే సెమీకండక్టర్ చిప్స్లోనే దాగుంది. ఇవే మన డిజిటల్ ప్రపంచానికి ప్రాణం పోస్తున్నాయి. అందుకే VLSI డిజైన్ అనే ఈ ఫీల్డ్కింత ప్రాముఖ్యత వచ్చింది. మరి ఇంత ముఖ్యమైన రంగంలో కెరియర్ ఎలా ఉంటుంది? అసలు చాలా ఆప్షన్స్ ఉండగా VLSIనే ఎందుకు ఎంచుకోవాలి? ఆ ప్రయాణంలో మొదటి అడుగు వేసి తెలుసుకుందాం. చూడండి, ఇది ఎప్పుడూ ఆగిపోయే ఫీల్డ్ కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళ్తూనే ఉంటుంది. అంటే జాబ్ సెక్యూరిటీకి డోకా ఉండదన్నమాట. అంతేకాదు, కెరీర్ స్టార్టింగ్లోనే మంచి జీతాలుంటాయి. ఇంటెల్, క్వాల్కామ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు టాలెంట్ కోసం వెతుకుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా AI, 5G లాంటి ఫ్యూచర్ టెక్నాలజీని సొంతంగా డిజైన్ చేసే అవకాశం లభిస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? అయితే ఈ రంగంలోకి అడుగు పెట్టాలంటే మనకు పునాది ఎక్కడ పడుతుంది? అవును, యూనివర్సిటీలోనే. కాలేజీలు మనల్ని దీనికి ఎలా తయారు చేస్తాయో ఇప్పుడు చూద్దాం. మన ఇంజనీరింగ్ ప్రయాణం ఒక కథలా సాగుతుంది. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్తో మొదలవుతుంది. సెకండ్ ఇయర్కొచ్చేసరికి ఏ దారిలో వెళ్లాలో ఒక క్లారిటీ వస్తుంది. ఇక థర్డ్ ఇయర్లో అసలు కథ మొదలవుతుంది. కేడెన్స్ లాంటి ఇండస్ట్రీలో వాడే టూల్స్పై పట్టు సాధిస్తాం. ఫైనల్ ఇయర్లో నేర్చుకున్నదంతా ఉపయోగించి ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తాం. ఇది కేవలం చదువు కాదు, ఒక స్కిల్ని నిర్మించుకోవడం లాంటిది. ఈ మధ్య యూనివర్సిటీలు అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ లేదా OBE అనే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టడం కాదు, చదువు పూర్తయ్యేసరికి ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్తో రెడీగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. సో క్లాస్లో నేర్చుకున్న ప్రతి టాపిక్ని ఇది రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ అవుతుంది అని ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. సో యూనివర్సిటీలో క్యాడెన్స్ లాంటి టూల్స్ నేర్పించడం అంటే స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళని నేరుగా నీళ్లలోకి దించడం లాంటిదన్నమాట. ఇది చదువుకి, ఉద్యోగానికి మధ్యున్న గ్యాప్ని పూర్తిగా తగ్గిచ్చేస్తుంది. సరే, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు మన ముందు ఒక ముఖ్యమైన జంక్షన్ వస్తోంది. VLSIలో ప్రధానంగా 2 దారులుంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, రెండోది బ్యాక్ ఎండ్. ఏ దారి ఎటు వెళ్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కన్ఫ్యూజింగ్గా ఉందా? చాలా సింపుల్గా చెప్తాను. ఒక ఇల్లు కడుతున్నామనుకోండి, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఒక ఆర్కిటెక్ట్ లాంటి వాళ్ళన్నమాట. అంటే ఇల్లు ఎలా కనిపించాలి, ఎన్ని రూమ్స్ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, ఇలా మొత్తం బ్లూ ప్రింట్ గీస్తారు. మరి బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ఎవరో తెలుసా? ఆ బ్లూ ప్రింట్ పట్టుకొని ఇటుకలు, సిమెంటుతో ఆ ఇంటిని నేలమీద కట్టే సివిల్ ఇంజనీర్. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏమిటి అని చెప్తే, బ్యాక్ ఎండ్ ఎలా అన్నది చేసి చూపిస్తుంది. ఒకరు డిజైన్, ఇంకొకరు నిర్మాణం. సింపుల్ కదా? ఈ 2 దారుల్లోనూ కొన్ని స్పెసిఫిక్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్లో డిజైన్ ఇంజనీర్గా చిప్ ఏం చేయాలో డిజైన్ చేస్తారు, లేదా వెరిఫికేషన్ ఇంజనీర్గా ఆ డిజైన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఇక బ్యాక్ ఎండ్లో ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ చిప్ను ఫిజికల్గా ఎలా అమర్చాలో చూసుకుంటారు, లేదా STA ఇంజనీర్గా చిప్ స్పీడ్ని అనలైజ్ చేస్తారు. ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే ఈ ప్రయాణంలో సక్సెస్ అవ్వాలంటే మన దగ్గర కొన్ని పవర్ఫుల్ టూల్స్, అంటే స్కిల్స్ ఉండాలి. అవేంటో ఇప్పుడొక లుక్ వేద్దాం. ఇవి 2025లో ఒక VLSI ఇంజనీర్కి ఖచ్చితంగా ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్. వెరీలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్ చాలా ముఖ్యం. అలాగే EDA టూల్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. EDA అంటే ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్. ఇవి చిప్స్ డిజైన్ చేయడానికి వాడే సాఫ్ట్వేర్లన్నమాట. వీటితో పాటు పైథాన్ లాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వస్తే పని ఇంకా ఈజీ అవుతుంది, మన ప్రొఫైల్ వాల్యూ కూడా పెరుగుతుంది. టెక్నికల్ స్కిల్స్ ఒక్కటే సరిపోవు. ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించే మైండ్సెట్ ఉండాలి. మన ఐడియాలని టీంకి క్లియర్గా చెప్పగలగాలి, అందరితో కలిసి పనిచేయగలగాలి. టెక్నాలజీ ప్రతిరోజూ మారుతుంది కాబట్టి నిరంతరం నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అదే అసలైన సక్సెస్ మంత్రం. ఇంత కష్టపడి ఇన్ని స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అసలు విషయానికొద్దాం. రివార్డ్స్ ఎలా ఉంటాయి? ఈ ఫీల్డ్లో జీతాలు, అవకాశాలు ఎలా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతుంది.
కెరీర్ ఎంత బ్రైట్గా ఉంటుందో. ఇండియాలో ఒక ఫ్రెషర్గా సంవత్సరానికి 6 నుంచి 10 లక్షలతో స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 40 లక్షలు ఆ పైన కూడా సంపాదించవచ్చు. ఇక యుఎస్ లాంటి దేశాల్లో అయితే ఈ ప్యాకేజీలు ఇంకా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్కిల్స్ ఉన్న వాళ్లకి డిమాండ్ ఎలా ఉందో చూడండి. ఇంటెల్, క్వాల్కామ్ నుంచి ఎన్విడియా, యాపిల్ వరకు ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలన్నీ ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నాయి. మన టాలెంట్కి ప్రపంచమే ఒక పెద్ద వేదికవుతుంది. ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పాత జాబ్ రోల్స్తో పాటు ఇప్పుడు ఏఐ హార్డ్వేర్ ఇంజనీర్, సిస్టమ్ ఆన్ చిప్ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ లాంటి కొత్త ఎక్సైటింగ్ ఉద్యోగాలు కూడా చాలా వస్తున్నాయి. ఫ్యూచర్ అంతా ఇక్కడే ఉంది. సరే, మొత్తం ఈ ప్రయాణాన్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. సక్సెస్ అవడానికి ఒక మాస్టర్ ప్లాన్ లాంటిదన్నమాట. ఫస్ట్ బేసిక్స్ అంటే ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఆ తర్వాత ఫ్రంట్ ఎండా లేక బ్యాక్ ఎండా ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోవాలి. థర్డ్ స్టెప్ ప్రాజెక్టులు. థీరీ కాదు, చేతుల్తో చేసి చూడాలి. అప్పుడే అసలైన అనుభవం వస్తుంది. ఆ తర్వాత మంచి రెజ్యూమే, పోర్ట్ఫోలియో రెడీ చేసుకుని ఇంటర్న్షిప్లు, ఫ్రెషర్ జాబ్స్కి టార్గెట్ చేయాలి. ఈ స్టెప్స్ ఫాలో అయితే విజయం ఖాయం. చివరగా ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు. మనమంతా డిజిటల్ భవిష్యత్తును నిర్మించేవాళ్లం. మనం డిజైన్ చేసే ప్రతి చిన్న చిప్ కోట్ల మంది జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రపంచాన్ని మార్చే శక్తి మన చేతుల్లో ఉంటుంది. మరి టెక్నాలజీ భవిష్యత్తును మన చేతులతో డిజైన్ చేసే ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా? ప్రపంచం మన సమాధానం కోసమే ఎదురుచూస్తుంది.